Hi students, today we are going to start probability, one of the easiest chapter in 10th class and important as well because higher education also again in intermediate JEE mains level లో మనకు probability అనేది చాలా ఇంపార్టెంట్. బేస్ లైన్ అనేది మనకి ఇక్కడ నేర్చుకుంటాం. వెరీ బేసిక్ థింగ్స్ we are going to learn and exercise sums also we are going to finish. Let us begin the session. Probability, ద వర్డ్ ఇట్ సెల్ఫ్, ద మీనింగ్ అనేది ఎట్లా వచ్చింది అనేది స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు దీని స్టోరీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూద్దాం. సో ఒక గేమ్ ఆడుతూ ఇద్దరు పర్సన్స్ ఆడుతూ స్టార్ట్ అయిన థింగ్ అనమాట ఇది. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిసైడ్ ఎనీ మ్యాచ్ ఈజ్ సడన్లీ అబ్రప్ట్లీ ఇస్ క్లోజ్డ్. రెయిన్ పడింది, లేకపోతే లేకపోతే ఏదైనా సడన్గా ఆగిపోయింది అనుకోండి, దెన్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ దే విల్ డిసైడ్ విచ్ మ్యాచ్ విచ్ టీమ్ విల్ బికమ్ గోయింగ్ టు విన్ అనేది చూపిస్తారనమాట. ఓకే, అంత లెవెల్ ఉంటుంది దీనికి. కాబట్టి చూద్దాం. ద స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ అన్సర్టెనిటీ. సింప్లీ నథింగ్ బట్ ప్రాబిలిటీ మీన్స్ మెజరింగ్ ద అన్సర్టెనిటీ. ఎక్కడైతే నీకు తెలియట్లేదో ఎస్ఆర్ నో అక్కడ మనకి యూజ్ అయ్యేదే ప్రాబబిలిటీ. అట్లని ఏది పడితే అది దేన్నైనా ఎస్ఆర్ నోతే ఉంది, కన్ఫ్యూజన్లో ఉందంటే అది ప్రాబిలిటీ వాడచ్చు అంటే లేదు. ఓకే, మనం ఎక్కడ వాడతామనంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దగ్గర వాడతాం అనమాట. ఎక్కువగా ప్రాబబిలిటీ డిసైడ్ చేసేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్కి మాత్రమే మనం 10th క్లాస్లో వాడతాం. ఓకే, అంటే ఏంటి సార్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. ఇప్పుడు నువ్వు ఏదైనా హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ నువ్వు ఫామ్ చేస్తున్నావు. ఓకే, నీకు HCl వస్తుంది. ఓకే, ఏది నువ్వు ఎప్పుడైతే ఎగ్జాక్ట్ కెమికల్ సొల్యూషన్స్ అనేవి ప్రాపర్ సడన్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ నువ్వు మిక్స్ చేసినావు అనుకోండి, ఆబ్వియస్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అనేది అదే వస్తుంది నీకు. ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ వేస్తే అదే వస్తుంది నీకు, ఏది చేస్తే అదే వస్తుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. కాకపోతే కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే వీ నో ద రిజల్ట్. ఇక్కడైతే HCl అంటే HCl వస్తుంది. సమ్ ఎక్స్పెరిమెంట్స్ వీ నో ద రిజల్ట్స్ బట్ యాక్చువల్ రిజల్ట్ వీ కెనాట్ ప్రిడిక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటే టాసింగ్ ఏ కాయిన్ ఉందనుకోండి. టాసింగ్ ఏ కాయిన్, నేను ఒక కాయిన్ని టాస్ చేయగానే నాకు తెలుసు ఏం పడుతుందని. ఏంటది, హెడ్ అన్న పడవచ్చు అని తెలుసు, టెయిల్ అన్న పడవచ్చు అని తెలుసు నాకు. బట్ ఐ కాంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓన్లీ హెడ్స్ అని చెప్పలేను. నేను అన్నది నెక్స్ట్ టైంకి నో అవ్వచ్చు, లేకపోతే అది ఎస్ అవ్వచ్చు. ఓకే, వీఆర్ నాట్ షూర్ రైట్. దిస్ వీ కాల్ ఇట్ ఆల్సో ఎక్స్పెరిమెంట్, బట్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కాంట్ ప్రిడిక్ట్ ద యాక్చువల్ రిజల్ట్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ని మనము ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ద రిజల్ట్స్ ఆర్ నోన్ బట్ ద స్పెసిఫిక్ రిజల్ట్ వీ కెనాట్ ప్రిడిక్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న దగ్గర మాత్రం ప్రాబబిలిటీ 100% వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంటే డైస్ రోల్ చేసిన, గివింగ్ ఏ బర్త్ టు ఏ బేబీ, మనకు తెలుసు ఒక బాయ్ ఆర్ గర్ల్ అని, బట్ వీ కాంట్ గెస్ రైట్. ఓకే రైట్, అదే సిచ్యువేషన్స్ అనమాట. అక్కడ మనం ప్రాబబిలిటీని వాడతాం మెజరింగ్ ద అన్సర్టెనిటీ. బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యాక్చువల్ ప్రాబబిలిటీ, ఒక చిన్నవి మనం చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎంపెరికల్ ప్రాబిలిటీ. ఎక్స్పెరిమెంటల్ అన్నా కదా, ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా యాక్చువల్లీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. P of E ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం రాసినాం చూడండి, ఏం రాసినాం, ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ విచ్ ద ఈవెంట్ హ్యాపెన్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అంటే లిటరల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనం. ఎంపెరికల్లో ఓకే అంటే ఏంటి అని అంటే ఇప్పుడు టాసింగ్ ఏ కాయిన్ ఉంది, నేను 100 టైమ్స్ టాస్ చేసిన, నేను 100 టైమ్స్ లిటరల్లీ 1 2 3 అట్లా ఒక 5-10 minutes తీసుకొని 100 టైమ్స్ స్టార్ట్ చేసిన. ఈచ్ టైమ్ ఐఎమ్ కౌంటింగ్ వెదర్ హెడ్స్ ఆర్ టెయిల్. ఇందులో నాకు ఒక 45 హెడ్స్ పడ్డాయా, మిగిలిన ఏం పడతాయి, టైల్స్ పడతాయి. 55 నాకు టైల్స్ పడతాయి. నేను ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్స్ అని అడిగినా అనుకోండి, అడిగితే నా టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వి విల్ రైట్ ఇన్ డినామినేటర్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ హెడ్స్ అని అంటే 45 అనేది పైన రాస్తాం. ఇలా అన్నమాట. దీన్ని మనం ఎక్స్పెరిమెంటల్ అంటాం. మనకి ఇది వాడడం అసలు మనకి 10th క్లాస్లో ఎక్స్పెరిమెంటల్ ఏం అడిగారు, మనల్ని ఏం ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్నిసార్లు వచ్చింది యాక్చువల్ రిజల్ట్స్ తీసుకొని చేయమని ఏమన్నారు. మనం వాడేది ఏంటంటే థియరిటికల్ ప్రాబబిలిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఫార్ములా, దీనికి ఏం ఉండదు, ఫార్ములాలో ఫరక్ ఏం ఉండదు, సింపులే. ఓకే, ఒకసారి చూడండి ఏంటది అని అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. వాట్ ఈజ్ మీన్ బై ఈవెంట్?
ఈవెంట్ అంటే ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నా కదా, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఏంటి అది? టాసింగ్ ఏ కాయిన్. ఏమేమి పడవచ్చు? హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితే అర్థమైంది కదా, రైట్. దాంట్లో అవుట్కమ్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్కి నేను ఏం వర్డ్ వాడినా? అవుట్కమ్ అనే వర్డ్ వాడినా. ఓకే, ఈ అవుట్కమ్స్లో హెడ్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక అవుట్కమ్ని నేను రాసిన ఇట్లా, దీన్ని మనం ఒక ఈవెంట్ అంటాం. ఓకే, ఇంకొక అవుట్కమ్ రాసిన, దీన్ని ఇంకొక ఈవెంట్ అంటాం. ఇట్లా మనకి ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, అన్ని ఈవెంట్స్. ఒకసారి 2 3 రాసుకో, 3 4 ఎన్ని ఉంటాయి. దీస్ ఆల్ ఈవెంట్స్, దీస్ ఆల్ అవుట్కమ్స్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ ఎట్ వన్ ప్లేస్. వీ కాల్ దిస్ సెట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ శాంపుల్ స్పేస్. దేంతో చూపిస్తాం? ఎస్తో చూపిస్తాం. దట్స్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్ అనమాట. ఓకేనా, రైట్. ఇవి అర్థమైనాయి. ఇప్పుడు ఏంటి సార్ దీనికి ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇక్కడ ఉంది చూడండి. యాక్చువల్గా ఏమని చూడండి, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ద ఫేవరబుల్ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, ఎఫ్ అనేది ఒక ఈవెంట్ అయితే ఆ ఈవెంట్కి ఫేవరబుల్గా ఉన్నవి అన్నీ పైన రాస్తాం. ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కింద రాస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చాలా బెటర్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూసి మీరు ఫేవరబుల్ టు ఎఫ్ అనేది రాయాల్సిన ఏం లేదు. సింపుల్గా ఏం రాయండి అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, దట్స్ ఇట్. మీరేం రాయండి, సింపుల్గా చెప్పమంటే పిఎఫ్. సింపుల్గా రాద్దాం, ఎందుకు ఇంత సోది. ఓకే, కింద ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్స్ ఇట్. మొత్తం అవుట్కమ్స్ ఎన్నో అవి రాస్తాం. పైన ఏం రాస్తామయ్యా అని అంటే ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సింపుల్గా ఏం రాస్తాం? ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన రాస్తాం. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. దట్ ఈవెంట్ మే బీ ఎనీథింగ్. ఇప్పుడు నేను డైస్ రోల్ చేసిన, ఏమేమి పడతాయి? 1 2 3 4 5 ఆల్ అవుట్కమ్స్ ఐఎమ్ రైటింగ్. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ అ శాంపుల్ స్పేస్. అన్నీ ఇవే కదా, 7 అయితే రాదు కదా, రైట్. ఇప్పుడు నేను ప్రాబబిలిటీ ఆఫ్ అని ఈవెన్ నెంబర్ అని అడిగిన మిమ్మల్ని, ఈవెన్ నెంబర్ ఏందయ్యా అని. టోటల్ ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్ కింద రాస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విల్ రైట్ ఇన్ డినామినేటర్. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నేను ఇక్కడ ఏంటిదంటే ఈ అంటే ఈవెన్ నెంబర్ ఏంటిది అని అన్న. ఈవెన్ నెంబర్ ఏమేమి అవ్వచ్చు? 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6. 2 4 6 రాయం, అవి ఎన్నో కౌంట్ చేసి అది పైన రాస్తాం. 3 1s 3 2s క్యాన్సిల్ చేస్తే వచ్చేది. దిస్ ఈజ్ దాట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అర్థమైంది కదా ఎట్లా చేస్తున్నాం అనేది, రైట్? క్లియర్ కదా? 100%. ఏం లేదు, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అవుట్కమ్ ఏంటి అయిందయ్యా? రిజల్ట్. ఓకే, మరి కింద ఏం రాస్తున్నాం? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాస్తున్నాం. పైన ఏం రాస్తున్నాం? మనమైతే దేనైతే గెస్ చేస్తున్నామో అది పైన రాస్తాం. ఓకే, దేనైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పైన రాస్తాం. ఓకే, రైట్. ఈ అవుట్కమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని అంటే, నేను ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ చెప్పిన అనుకోండి, ఎగ్జాక్ట్ ఈక్వల్ అవుట్కమ్స్ ఛాన్సెస్ ఉండాలి. ఇప్పుడు నేను టాసింగ్ ఏ కాయిన్, హెడ్స్ పడే ఛాన్సెస్ ఎంత ఉంటుంది? ఒక హెడ్ పడవచ్చు, లేదా ఒకటే టైల్ పడవచ్చు. ఒకసారి టాస్ చేస్తే దానికి ఎంత ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది. 50-50 అన్బయాస్డ్ కాయిన్ నేను వాడేది. ఇక్కడ ఏం ఫాల్తు కాయిన్ లేకపోతే వెయిటెడ్ కాయిన్, అదేదో రాంగ్ ఉన్న కాయిన్ వేయట్లేదు నేను. సార్ నా కాయిన్ వేస్తే ఎప్పుడు హెడ్ అట్లేం లేదు. ఓకే, అన్బయాస్డ్ కాయిన్ నేను వేస్తే ఓకే, అది కంపల్సరీ 50% హెడ్ పడవచ్చు, 50% టైల్ పడవచ్చు. అలా ఉన్న సిచ్యువేషన్స్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ అని అంటే ఇక్కడ ఏముంది చూడండి. ఇప్పుడు నేను డైస్ రోల్ చేసిన అనుకోండి, ఇందులో ఏ నెంబర్ తీసుకున్నా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. 1 ఎంత ఛాన్స్ ఉంటుందో 2కి అంతే ఛాన్స్ ఉంటుంది, 3కి అంతే ఛాన్స్ ఉంటుంది, 4కి అంతే ఛాన్స్ ఉంటుంది, 5కి 6కి అన్నిటికీ 1/6 ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ నాట్ లైక్లీ అని అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక బ్యాగ్ ఉంది నీకు, బ్యాగ్లో 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 3 గ్రీన్ ఉన్నాయి, మరి 2 పింక్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్వల్గా ఒక బాల్ తీసుకొని పైకి తీస్తాను, ఇట్లా బాల్ పిక్ చేసిన. ఓకే, ఆ బాల్ ఇప్పుడు నాకు చెప్పండి, గ్రీన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకు అవి ఎక్కువ ఉన్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్ని నాట్ లైక్లీ. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నాట్ లైక్లీ అవేం అడగరు, ఉన్నాయి టెక్స్ట్ బుక్లు అని చెప్తున్నా తప్పితే ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఎక్కడెక్కడ స్టార్ పెడుతున్నానో ఇవి మాత్రం పక్కన నేర్చుకోండి. రైట్, ఒకసారి చూడండి. ఏంటిది స్టోరీ? కాంప్లిమెంటరీ ఆఫ్ అన్ ఈవెంట్ ఆఫ్ అన్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ జస్ట్ బిఫోర్ వీ హ్యావ్ సీన్ ఎలిమెంటరీ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే మళ్ళీ అదేం సార్? ఏం లేదు, ఒక డైస్ రోల్ చేసినాం. ఓకే, ఒక్కొక్క దాన్ని నేను ఒక సెట్లో రాస్తే ఇదొక ఈవెంట్, దీన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఇట్లా అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ని కంబైన్ చేస్తే నాకు శాంపుల్ స్పేస్ అవుతుంది. ఓకే, రైట్. వీ క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ అన్
ఎలిమెంటరీ ఈవెంట్ నవ్. ఇప్పుడు ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఉన్న దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను మధ్య నుంచి పిక్ చేసిన ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఓకే, ఇక్కడైతే చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైస్ నేను రోల్ చేసిన, ఏమేమి పడ్డాయి? 1 2 6 ఏదైనా పడవచ్చు, రైట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెన్ నెంబర్. ఓకే, ఎంత అవుతుంది చెప్పండి? ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. పైన ఏం రాయాలి? యూ కెన్ కౌంట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. వాట్ ఆర్ దోస్? దీస్ 3, రైట్? దట్ మీన్స్ 3 we will write. 3 1s are 3 2s are. Okay, 1/2. Now you tell me the numbers which are not even. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెన్ నెంబర్ కానివి ఏంటి అన్న నేను. కింద అయితే 6 రాస్తాను. ఈవెన్ నెంబర్స్ కానివి ఏమేమి ఉన్నాయో మరి? ఈవెన్ నెంబర్స్ కానివి 1 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, మళ్ళీ కూడా ఇవి సేమ్ ఉన్నాయి, రైటా? ఓకే, వీ డూ వన్ థింగ్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ని, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ నాట్ని ఇలా కానీ, ఈ నాట్ని ఈ బార్తో కానీ, లేకపోతే ఈ డాష్తో కానీ, ఇలా దేంతోనైనా చూపెట్టచ్చు. ఓకే, నాట్ అని కూడా చూపెట్టచ్చు. ఇట్లా ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను. నాకు ఇది 1/2 వచ్చింది, ఇది కూడా 1/2 వచ్చేసింది. సింప్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ 2/2 మీన్స్ 1. ఎందుకు? ఎల్సిఎం ఈ సేమ్, వీ కెన్ యాడ్ న్యూమరేటర్స్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఆల్వేస్ 100% 1. దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్. ఓకే, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, ఈ రెడ్ కలర్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 1. మరి ప్రాబబిలిటీ రేంజ్ ఏందయ్యా అని అంటే, రేంజ్ ఆల్సో ప్రాబబిలిటీ రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ అని అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఈవెంట్లో 100% హ్యాపెన్ అవుతుంది. ఓకే, నువ్వు ఒక డైస్ రోల్ చేసినావు, 1 2 6 పడతాయి అని చెప్పినావు. 6 వరకు ఉన్నాయి, 1 2 6. నేనేమంటా అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్, ఇప్పుడు నేనేం అడుగుతానంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ నెంబర్ బిలో 6 అని అన్న. బిలో 6 కాదు, బిలో 7 అన్న. బిలో 7 కన్నా చిన్నదైనా ఏదైనా నెంబర్ ఏది పడవచ్చు? ఏది పడితే నాకు ఫేవరబులే. 6/6 1 అవుతుంది. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ 7 అన్న. అసలు 7 పడే ఛాన్స్ ఉందా? 7 లేదు. కింద 6 నువ్వు రాస్తే రాయకపోతుంది, ఆన్సర్ 0నే కదా. ఇఫ్ సంథింగ్ ప్రాబబిలిటీ ఈజ్ 0 వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే అసలు పాసిబులే అవ్వదు, దాని ప్రాబబిలిటీ 0. ఇఫ్ సంథింగ్ షోర్లీ హ్యాపెన్, కంపల్సరీ సర్టెన్ టు హ్యాపెన్, 100% పాసిబుల్ అవుతుంది, దాన్ని ప్రాబబిలిటీ 1 అంటాం. దట్ ఈస్ ద రీజన్ ద రేంజ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ విల్ లైస్ బిట్వీన్ ఐదర్ 0 ఆర్ బిట్వీన్ 1 అన్న అవ్వచ్చు, లేకపోతే 0 అన్న అవ్వచ్చు, లేదా ఈ రెండింటి మధ్యలోనే ఉండొచ్చు. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ 100% ఇంపార్టెంట్. అంటే ఏంది సార్ మరి కాంప్లిమెంటరీ అని అంటే, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ఉండేదాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్కి ప్రాబబిలిటీ ఏంటంటే, ఆ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏంటంటే ఆడ్ నెంబర్. ఓకేనా, లాజిక్ అర్థమైందా? కంప్లీట్లీ వర్స, కంప్లీట్లీ అపోజిట్ అనమాట. ఇప్పుడు నేను ప్రాబబిలిటీ ఆఫ్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్ అన్న. ఓకే, మీరు చెప్పేసారు 17/50 అని చెప్పేసారు. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బాయ్స్ అని అనుకోండి. ఇప్పుడు మీరు 1 - గర్ల్స్ చేస్తారు, ఎందుకు? సింపుల్ లాజిక్. ప్రాబబిలిటీ ఆఫ్ గర్ల్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బాయ్స్ గివ్స్ ఆల్వేస్ 1. ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇఫ్ యూ హ్యాడ్ దట్ ఆ రిజల్ట్ విల్ బి ఆల్వేస్ 1. ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో ఒక ప్రాబబిలిటీలో, అవన్నీ ఈవెంట్స్ ప్రాబబిలిటీ నువ్వు యాడ్ చేస్తే ఆల్వేస్ 1 ఉండాలి. ఓకేనా, రైటా? ఇప్పుడు చూద్దాం. నాకు 1 ప్రాబబిలిటీ 1/6, 2 పడే ప్రాబబిలిటీ 1/6, 3 ప్రాబబిలిటీ 3 పడే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? ఒకటే నెంబర్ ఉంటుంది, 3/6. ఇట్లా మీరు అన్నీ చేస్తే, అన్ని 1/2 ఇవన్నీ యాడ్ చేస్తే 6/6 నథింగ్ బట్ 1. అంటే ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ప్రాబబిలిటీ విల్ బి ఆల్వేస్ 1 అనేది తెలవాలి. ప్రాబబిలిటీ రేంజ్ అనేది 0 to 1 అనేది తెలవాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఆల్వేస్ రిజల్ట్ ఈస్ 1. ఓకేనా, రైట్. చలో ఎక్సర్సైజ్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ నాట్ అన్ ఈవెంట్. అంటే ఏమడుగుతుండు? డైరెక్ట్గా చెప్పమంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 1. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్. అసలు
అసలు అవ్వనే అవ్వదు ప్రాబిలిటీ. అదేంటిది అది? జీరో. ప్రాబిలిటీ జీరో. ఎందుకు ప్రాబిలిటీ? అసలు హ్యాపీనే కాదంటే ఛాన్సెసే లేదు. డైస్ రోల్ చేసినాం, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ 10 అని అడిగిన, పాజిబుల్ అవుతుందా? అవ్వదు కదా, జీరో. అలాంటి ఈవెంట్ని ఏమని పిలుస్తారు అని అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. మళ్ళీ పాసిబుల్ అనద్దు, ఇంపాసిబుల్ ఈవెంట్ అనాలి. మీరు ఇది కామెంట్ చేయండి. ఓకే, షూర్గా హ్యాపీన్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారు మీరు చెప్పాలి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్. అన్నిటినీ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ 1. ఎట్లా సార్ ఇట్లా అనొద్దు మీరు. ఒకసారి మీరు కాయిన్ని టాస్ చేసారు, నాకు హెడ్ వాడచ్చు, టైల్ వాడచ్చు కదా. హెడ్ ప్రాబబిలిటీ మీరే చెప్తారు ఎంత అని? 1/2. ఎందుకు? 1 హెడ్ అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ ఏంటిది? ఇది కూడా 1/2నే. దిస్ ఈజ్ 1 ఈవెంట్, దిస్ ఈజ్ అనదర్ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ 1, ఎలిమెంటరీ ఈవెంట్ 2. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేసిన నేను, ఆ రిజల్ట్ 1 వస్తుంది కదా. ఇట్లా ఎన్ని ఉంటాయో అన్ని ఈవెంట్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 1కి 0కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్? ఎక్స్ప్లెయిన్. ఛాన్సెస్ ఎగ్జాక్ట్ ఈక్వల్ అని అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి? ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితే 100% ఏముండాలి నీకు? ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్. ఎగ్జాంపుల్, టాసింగ్ ఏ కైన్ 50-50 ఛాన్సెస్, గివింగ్ ఏ బర్త్ టు ఏ బేబీ 50-50 ఛాన్సెస్. నెక్స్ట్, అంటే ఇది ఎందుకు ఇవి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతున్నాయి అంటే అదర్ ఫ్యాక్టర్స్ విల్ నెవర్ ఎఫెక్ట్ దీస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు నాకు గివింగ్ ఏ బర్త్ టు ఏ బేబీ, ఓకే, బేబీ వస్తుంది బయటికి, ఓకే, మదర్ బర్త్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం ఫ్యాక్టర్ చేంజ్ చేయగలుగుతుంది? ఓకే, బాయ్ గర్ల్ కాకుండా ఇంకా ఎవరో వచ్చేలాగా ఇంకేం ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేయదు కదా. నో ఫ్యాక్టర్ విల్ ఎఫెక్ట్. దెన్ డెఫినెట్లీ ఐదర్ బాయ్ విల్ బోర్న్ ఆర్ గర్ల్ మే బీ బోర్న్ కదా. ఈ 50-50 ఛాన్సెస్ని ఏది ఎఫెక్ట్ చేయదు. ఓకేనా, హెల్త్ బాగాలేదనుకో సంథింగ్ విల్ హ్యాపెన్, అంతేకాని బాయ్ గర్ల్ ఇది ఏం చేంజెస్ అవ్వవు, పిచ్చి పిచ్చి ఆలోచన చేయదు, రైట్ కదా. ఇలాంటి వాటిని మనం ఏమంటాం? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇప్పుడు టాసింగ్ ఏ కాయిన్, సార్ నా దగ్గర కాయిన్ ఉంది, నేను వేస్తాను, ఓకే ఫైన్, నాకు హెడ్స్ కానీ టైల్ కానీ పడవచ్చు, అంతేగాని నాది వేరే సార్, నాది వేరే నెంబర్ పడుతుంది అనేది ఏం లేదు కదా, రైట్. మీరు అట్లాంటివి తీసుకొస్తే అది ఫాల్తు కాయిన్ అయిపోతుంది తప్పితే ఓకే ఆన్సర్ అనేది మారదు. కాబట్టి 50-50 ఛాన్సెస్, ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే నో అదర్ ఫ్యాక్టర్ విల్ ఎఫెక్ట్. సార్ నేను పోయి మా ఇంట్లో వేస్తే మాత్రం 1 పడుతుంది, సన్లైట్లో వేస్తే మాత్రము టైల్ పడుతుంది, ఇట్లా ఏమన్నా ఉంటుందా? లేదు కదా. దట్స్ ఇట్. No factor will affect, then that situation we call it as a random experiment. If other factors will affect, that situation does not have equally likely chances. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. A driver attempts to start a car. The car starts or does not start. మీ థింకింగ్ ఏముంటుంది అంటే 100% ఎస్ స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ నో నాట్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, నో అవ్వకపోవచ్చు, ఎస్ ఆర్ నో కదా. ఇవి రెండే ఎస్ కాబట్టి 100% ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్. బట్ దిస్ ఈజ్ రాంగ్, ఇది తప్పు. ఎందుకు మరి ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ లేవా సార్ అంటే ఎస్ 100% లేవు. ఎందుకు అని అంటే ఓకే రైట్, పెట్రోల్ కార్ అనుకుందాం, పెట్రోల్ ఉన్న దాంట్లో చూడాలి కదా ఫ్యాక్టర్, నువ్వు ఎంత తోపు డ్రైవర్ అని తీసుకురా, పెట్రోల్ కార్ ఉంది, ఓకే స్టార్ట్ అవుతుందా? నడుస్తుందా? నడవదు కదా. పోనీ నువ్వు చాలా అన్నీ బాగున్నాయి, పెట్రోల్ నిండా నింపినావు, ఇంజన్ బాగాలేదు, రన్ అవుతుందా? చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. సమ్ టైమ్స్ వీ నెవర్ యూజ్ ద కార్ సిన్స్ సమ్ లాంగ్ ఫ్యూ డేస్ డ్యూ టు సమ్ వెదర్ ఎఫెక్ట్. కార్ విల్ నాట్ స్టార్ట్ ఇమీడియట్లీ. డూ యూ నో దట్? రైట్, 100%. కాబట్టి ఇలాంటిది పాసిబుల్ అవ్వదు. ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్బాల్. ఓకే, ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది, ఇప్పుడు నాకు ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ వేస్తున్నాడు, ఓకే ఇందులో పడేస్తున్నాడు, గోల్ వేస్తున్నాడు, ఓకే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? ఓకే హీ ఆర్ షీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. పడవచ్చు, మిస్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. అవును కదా, ఎంత ప్లేయర్ ఆడినా కూడా కొన్నిసార్లు వాడవచ్చు, కొన్నిసార్లు వాడకపోవచ్చు. ఇది కదా మనం థింక్ చేస్తాం. దిస్ సిచ్యువేషన్ స్టిల్ నాట్ పాసిబుల్. ఎందుకు ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ కావు? ఇప్పుడు నేను
ది బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ని పట్టుకొచ్చిన, జోర్డాన్ని పట్టుకొచ్చిన, మైకల్ జోర్డాన్. వాడు నువ్వు 7 వేస్తాడు వాడు. 90% కాదు, 99%, 999% గోల్ పడుతుంది. పాసిబుల్. చేంజ్ చేస్తుందా లేదా? రైట్. పోనీ ఇది చూద్దాం. ఇక్కడ నేను ఒక మ్యాగ్నెట్ పెట్టినా, లేకపోతే సంథింగ్ బాల్ దగ్గర రాగానే అది లాగేసుకుంటుంది. పాసిబిలిటీ ఉందా? ఇట్లా నాకు సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే దట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఈక్వల్లీ. వాట్ అబౌట్ రిమైనింగ్ ట్రయల్ అండ్ దిస్ baby is born, boy or girl, 100% equally likely. What about a trial is made to answer true or false questions? ఓకేనా? ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్కి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇంకేముండవు. 10 ఆప్షన్స్ ఉంటాయి సార్ అనేది ఏమన్నా ఉందా? 2 ఆప్షన్స్ ఓన్లీ, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఈచ్ హ్యాజ్ సేమ్ ఛాన్సెస్ ఆఫ్ 50-50. సార్ ప్రతి క్వశ్చన్కి 50% కరెక్ట్ అవ్వచ్చు, 50% రాంగ్ అవ్వచ్చు. ఓకే సార్, నేను ఎక్స్ట్రాడినరీ ఆయన తీసుకొస్తా, ఆయన అన్నీ కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ మారుతుంది. నో, ఎందుకు మంచిగా ఆలోచించండి. సార్ మీరు బాస్కెట్బాల్కి అయితే అట్లా అన్నారు. బాస్కెట్బాల్ ఈజ్ ఏ ప్లేయర్, డిపెండ్స్ అపాన్ ద ఎబిలిటీ. ఇక్కడ నేను దానికి షూర్ పడకపోవచ్చు దానికి. ఇక్కడ మీరు మంచిగా ఆలోచిస్తే ట్రూ ఆర్ ఫాల్స్ దానికి. ఇప్పుడు మీరు అదే థింకింగ్లో చేస్తే ఇది కూడా రాంగ్ అవుతుంది. కానీ మంచిగా ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదా అనేది సెకండరీ. నువ్వు ఎంత ప్రిపేర్ అయినా సరే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? సార్ మస్తు ప్రిపేర్ అయ్యండి, మావాడు ఒకటే ఛాన్స్ ఉంటుంది సార్ ట్రూయే, ఇంకా ఫాల్స్ ఉండదు అంటారా మీరు? మావాడు మస్తు తోపు సార్, ఇంకా టాపర్ని పట్టుకొచ్చేసిన నేను, ఈ క్వశ్చన్ రాసినంటే వాడికి ట్రూ తప్ప ఇంకో ఫాల్స్ ఉండదు అంటారా? పోనీ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి సార్ వాడు రాస్తే ఫాల్సే సార్, అది ట్రూగా అవ్వదు అంటారా? అట్లా లేదు కదా, దాట్ విల్ నెవర్ ఎఫెక్ట్ అన్నమాట. కాబట్టి ట్రూ ఫాల్స్కి ఛాన్సెస్ 50-50 ఉంటాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో 100% ఎస్. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు. రైట్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఓకే ఇచ్చిండు, దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ నాట్ అడుగుతున్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ లెర్న్ జస్ట్ బిఫోర్ ఓన్లీ. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ 1 అని ఇందాకనే చూసినాం మనం. మరి ఇది ఎంత ఇచ్చిన? 0.05 ఇచ్చింది. మనకు కావాల్సింది ఈ బార్ కావాలి, ఆర్ ఈ డాష్ ఆర్ ఈ నాట్ ఏదైనా. ఇది ఇటు పంపించేద్దాం సరిపోతుంది. ఇక్కడ ఏముంది? ఆన్సర్ 1 ఉంది. అది అటు పంపించేస్తే ఏమవుతుంది? 1లో నుంచి తీసేస్తాం. 1 - 0.05. నెవర్ ఎవర్ డూ లైక్ దిస్. 1 - 0.5 అంటే 0 ఇట్లా తీసేయద్దు, ఇది తప్పు. ఓకే 1 ఈజ్ నథింగ్ బట్ 1.00 తీసుకో. నెక్స్ట్ 0.05. నవ్ యూ సబ్ట్రాక్ట్. ఎందుకు సార్ ఇట్లా? వెనెవర్ యూ సబ్ట్రాక్ట్ డెసిమల్స్ అండర్ సీక్వెంట్. పుష్ప 1 అంటే పుష్ప 1.0 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా రైట్. 10లో నుంచి 5 వద్దు, 5. ఇక్కడ 10 ఏడు ఉంది సార్, లేదు బాగా తెచ్చుకున్నామయ్యా. 9. ఓకే 0.95. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? నాట్ అన్ ఈవెంట్ ఈజ్ 0.95. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. బ్యాగ్ కంటైన్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్. ఓకే క్యాండీస్ ఉన్నాయి, అందులో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయి, అన్నీ లెమన్వే ఉన్నాయి. రైట్. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్. డైరెక్ట్గా ఆమె ఒకటి తీసుకుంది వితౌట్ లుకింగ్ ఇన్, అలా చూడకుండా తీసేసుకుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ షీ టేక్స్ అవుట్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ? సార్ చూడకుండా తీసింది కాబట్టి 50-50 అంటారా? 1/2. నో, ఇట్ హ్యాస్ ఆల్రెడీ లెమన్ క్యాండీస్, మొత్తం లెమన్ ఉన్నాయి. ఆమెకి ఆరెంజ్ ఎక్కడి నుంచి వస్తుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ 0. అది రాయాలి. ద లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ, ద ప్రాబబిలిటీ ఆఫ్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ 1. ఎందుకు ఉన్నాయని లెమన్సే. ఓకే కాబట్టి P of E = 1 అయితే. రహీమ్ రిమూవ్స్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. ఓకే కార్డ్స్ గురించి మీకు తెలవాలి. కార్డ్స్ జనరల్లీ మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా క్లియర్ చేద్దాం. మొత్తం 52 ఉంటాయి. ఈ 52 కూడా 4 సూట్స్గా డివైడ్ అవుతాయి. ఓకే ఎట్లా సార్ అని అంటే సమ్ ఆర్ రెడ్, సమ్ ఆర్ బ్లాక్. ఓకే రెడ్ ఏంటివి అని అంటే గీ సింబల్ మీకు తెలుసు, గీ సింబల్ కూడా మీకు తెలుసు. ఒకటేమో హార్ట్, ఇంకోటేమో డైమండ్. ఓకే మిగిలినవి ఎట్లుంటాయి సార్ అని అంటే సమ్ ఆర్ బ్లాక్ ఉంటాయి. నేను బ్లాక్తో రాస్తే కనపడదు కాబట్టి రాస్తున్నాను బ్లూతో. రైట్. ఇవేంటివి సార్ అని అంటే
ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివి అని అంటే ఒకటి క్లబ్స్, ఓకే ఇట్లుంటుంది. నెక్స్ట్ స్పేడ్స్, ఓకే స్పేడ్స్, అర్థమైందా? స్పేడ్స్, క్లబ్స్, రైట్. ఈచ్ దీస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సూట్స్. ఓకే, ఎన్ని సూట్స్ ఉంటాయి? మొత్తం 4 సూట్స్ ఉంటాయి. ఈచ్ కన్సిస్ట్ 13. ఇవి 13, ఇవి 13, ఇవి 13, ఇవి కూడా 13. ఓకేనా, అర్థమైందా? ఈచ్ 13. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఒక్క దాంట్లో, ఓకే ఒక్క సూట్ తీసుకున్నాను అనుకో, 1 సూట్ తీసుకున్నాను నేను. తీసుకుంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అని అంటే నెంబర్ 1 ఉండదు, కార్డు ఏస్ కార్డు ఉంటుంది 1 ప్లేస్లో. నెక్స్ట్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉంటాయి. ఓకేనా, ఎన్ని అయినాయి? ఇవి 9 + 1 10 అయిపోయినాయి. ఇంకా 3 ఉంటాయి. ఎవరు వాళ్ళు? కింగ్, క్వీన్, జోకర్ కాదు జాక్, జోకర్ కార్డు ఉండదు. ఓకేనా రైట్. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది, దీస్ 3 వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఫేస్ కార్డ్స్. ఏమని పిలవాలన్నాయో వీళ్ళని? ఫేస్ కార్డ్స్ అనాలి. ఏంటి ఇవి? ఫేస్ కార్డ్స్. ఒక్క సూట్లో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3, మొత్తం 3, 4s 12 ఆర్ దేర్ ఫర్ ద ఫేస్ కార్డ్స్. నెంబర్డ్ కార్డ్స్ యూ కెన్ సీ 9 ఉన్నాయి. ఓకే 9 ఆర్ దేర్. ఓకే ఎక్సెప్ట్ 1, 9 are there. Each suit consists 9 into 4, total 36 numbered cards. In this 18 are red, 18 are black. Okay na? This ace cards are 4. Why? Each suit contain 1. Okay na? Right. This is you need to understand. Now you tell me, Rahim removes hearts from the cards. ఇందులో నుంచి వాడు హార్ట్ని తీసేసిండు. 52లో నుంచి 13 తీసేసిండు. ఓకే, ఎన్ని మిగులుతాయి? ఇంకా నాకు 39 మిగిలినాయి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, రిమూవ్ చేసేసిన. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? రిమైనింగ్ ప్యాక్లో ఏస్ కార్డ్. రిమైనింగ్ ప్యాక్ అంటే ఇందులో హార్ట్ ఎలిమినేట్ అయిపోయింది. మిగిలినవి ఎన్ని ఉన్నాయి? 13. మొత్తం 39 ఉన్నాయి. దీంట్లో నాకేం కావాలి? ఏస్ కార్డ్ కావాలి. ఏస్ కార్డ్ 1, ఏస్ కార్డ్ 2, ఏస్ కార్డ్ 3, టోటల్ 3/13. ఓకేనా, 1/13 అనమాట. నెక్స్ట్ గెటింగ్ ఏ డైమండ్ కార్డ్ ఫ్రమ్ రిమూవ్డ్. ఆల్రెడీ హార్ట్స్ రిమూవ్ అయినాయి. డైమండ్ కార్డ్. డైమండ్స్ ఎన్ని ఉన్నాయి నాకు? డైమండ్స్ 13 ఉన్నాయి. ఓకే 13 ఉన్నాయి. 13కి 13 ఉన్నాయి. ఇందులో ఏం పోలే నీకు. రెడ్ కార్డ్స్లో నాకు హార్ట్స్ వెళ్ళిపోయింది. హార్ట్స్ రిమూవ్డ్. హార్ట్స్ని తీసేసినాం. హార్ట్స్ లేదు ఇంకా. తీసేసిన తర్వాత నాకు మిగిలింది ఏంటి? ఇవి మొత్తం 39 ఉన్నాయి. ఆ 39లో నాకు డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? 13 1s 13 3s 1/3. క్లారిటీ ఉందా? గెటింగ్ ఏ కార్డ్ ఈజ్ నాట్ ఏ హార్ట్ కావద్దు నాకు. ఉన్న హార్ట్ని తీసేసినాం. హార్ట్స్నే తీసేస్తే ఉన్నవి ఏంటి? 39 ఉన్నాయి. 39లో ఏది కూడా హార్ట్ కార్డ్ కాదు. ఓకే, సింప్లీ 39 అవుట్ ఆఫ్ 39. ఆన్సర్ ఈజ్ 1. ఎందుకు? నువ్వు ఏ కార్డుని తీసుకో, హార్ట్స్ అయితే ఉండదు. ఆల్రెడీ వారు రిమూవ్ చేసేసింది. నెక్స్ట్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ద హార్ట్. అసలు హార్ట్స్ ఉన్నాయా? మళ్ళీ అందులో ఏస్ కార్డ్ 0/39 ఈజ్ 0. ఓకే, ఎందుకు? హార్ట్సే రిమూవ్ చేసేసినాక ఇంకా అందులో ఏస్ కార్డ్ ఏందయ్యా? అసలు అది కూడా లేదు కదా. రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ గివెన్ దట్ ఎ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 ఆఫ్ దెమ్ నాట్ హ్యావింగ్ సేమ్ బర్త్డే. Probability of 2 kids not same birthday. ఓకే, సేమ్ బర్త్డే. ఎంత అని ఇచ్చేసారు? 992 అని ఇచ్చేసారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దోస్ టూ స్టూడెంట్స్ హ్యావ్ సేమ్ బర్త్డే? నాట్ హ్యావింగ్ వాళ్ళు ఇచ్చారు అంటే ఏంది? పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ గివెన్ ఈజ్ 0.992. మనల్ని ఏం అడుగుతారు? పి ఆఫ్ ఈ హ్యావింగ్ సేమ్ బర్త్డే ఏంటి అని అడుగుతారు. సింపుల్గా ఏం చెప్తాం? ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ బర్త్డే ఈక్వల్స్ టు, అంటే పి ఆఫ్ ఈ అని సింపుల్గా చెప్పాలి. 1 - పి ఆఫ్ ఈ బార్ ఆర్ ఈ నాట్ ఏదైనా రాసుకో, ఇదని రాసుకో, ఇట్లా ఏదైనా రాసుకో. 1 - ఏం తీసేయాలి? 992 తీసేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది? 008 వస్తుంది. అట్లా సార్ నేను ఇందాకనే చెప్పిన, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ 992ని తీసేయాలి. ఓకేనా, అలా చేయాలి మీరు. రైట్. నెక్స్ట్, ద డైస్ ఈజ్ రోల్. ఏ డైస్ ఈజ్ రోల్డ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ది ఏంటిది? ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్.
డైస్ అంటే ఏమేమి ఉంటాయి? 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి. ఇందులో నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ప్రైమ్స్? 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. 3/6. ఓకే, టోటల్ కింద రాస్తాం, పైన ప్రైమ్ నెంబర్స్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2 నుంచి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్, 2కి 3కి మధ్యలో ఉన్న నెంబర్స్, బిట్వీన్ 2 and 6కి మధ్యలో. కిందనైతే 6 ఫిక్స్, ఇదైతే ఫిక్స్. డైస్ అంటే 6 ఫిక్స్. నాకు 2కి 6కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా, రైట్. మళ్ళీ 1/2. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్? యూ ఆల్రెడీ గాట్ ఇట్. 3/6 it gives, right, 2. Next 1/2. What is the probability of selecting a red king from the deck of cards? డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉన్నాయి మొత్తం టోటల్. ఇందులో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ నేను చెప్పిన ఇవి మొత్తం 52లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఈ 26 2 సూట్స్ ఉంటాయి, ఒకటి హార్ట్స్, ఇంకోటి డైమండ్స్. ఇందులో ఒక కింగ్ ఉంటాడయ్యా, ఇందులో కూడా ఒక కింగ్ ఉంటాడు. మరి రెడ్ కింగ్స్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఓకేనా, రైట్, 2 ఉన్నారు. రైట్, 2 are there. That's it. 1/26. 5 more problems of kind using dice, card, birthday. Discuss with your friends and teacher about their solutions. మీరే డిస్కస్ చేయండి, ఏం వచ్చినా మీ టీచర్స్ని అడగండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ఆర్ నాట్. ఓకే, ఐ హోప్ వీ అండర్స్టూడ్. వెరీ సింపుల్. Probability lies between 0 and 1. Probability of an event equals to number of favorable outcomes by total number of outcomes. ఏది ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ అనేది అర్థం చేసుకున్నాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేయకపోతే ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, నథింగ్ బట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, కాంప్లిమెంటరీ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాట్ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, ఏదైతే అడుగుతున్నామో అది కాదని చెప్పేది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్. ఐ హోప్ దిస్ సెషన్ ఇస్ సింపుల్ అండ్ క్లియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.